ఓకే, అంటే చీజ్ బజ్జీ రేంజ్లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా? మీమ్ టెంప్లెట్స్కి అలా? ఎందుకు బజ్జీ అంత అంత ఇష్టమా మీకు? బజ్జీ అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం. సినిమా అంతా బాగుంటుంది, ఒక్క సీన్ అని కాదు, మొత్తం కంటెంట్ అంతా చాలా సినిమాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే ఓకే. లక్ష్మణ్ వర్మ గారు చెప్పండి. ప్లీజ్గా ఇద్దరు ఫ్రెష్ యాక్టర్స్ అండ్ డెబ్యూ వాళ్ళ ఫిలిం ఇది. సో మీకెంత టఫ్ ఛాలెంజ్ అది వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి? నాకు అంత కష్టం అనిపించలేదండి. వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళే. తను ఉప్మా తినేసి అందులో చాలా బాగా చేస్తారు తను. సో ఇవన్నీ కుషిత కూడా నాకు కావాల్సిన కుషితలో ఏంటంటే యాక్టింగ్ కన్నా ఒక డాక్టర్ క్యారెక్టర్. తను డాక్టర్ ఆ స్కిన్ టోన్ ఉండడం వల్ల నేను తను తీసుకోవాల్సి వచ్చింది. సో అంతే తప్ప అందులో ఆ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నేను అంతగా ఎక్కువ వాళ్ళని వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కుషిత గారు, ఇది మీరు డెబ్యూ అంటే డెబ్యూ మూవీ ఇది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. సో ఆ ట్రాక్ ఉండింది మీకు. అండ్ ఏమైనా చేంజెస్ చూసారా బిగ్ స్క్రీన్ మీద? ఖచ్చితంగా. మన క్యామ్ ముందు యాక్టింగ్ చేయాలంటే అది పెద్ద టాస్కే, కష్టమే. నేను ఈ సినిమాలో సైన్ చేసినప్పుడు నాకు అప్పుడు అంత యాక్టింగ్ కూడా రాదు. అర్జున్ ఉన్నాడు కాబట్టి కొంచెం నాకు ఆ కంఫర్ట్ ఉండి నేను చేశాను. నాకు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా యాక్టింగ్ అయితే నేర్చుకున్నాను. చాలా కష్టం ఉంది నాకు. ఆ సోషల్ మీడియా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మూవీస్తో వాచిపోతుంది, అంత ఈజీ కాదు. మీరు రాంబాణంలో కూడా చేశారు, దాంట్లో కూడా మీ ఓన్ డబ్బింగ్ ఉండదు. సో ఈ ఫిలింలో ఓన్ డబ్బింగ్ నేను చెప్పలేదండి. నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు, అందుకే నేను చెప్పనని చెప్పా. ఓకే, థ్యాంక్ యూ.